గురువుగారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము వింటున్నాము అంటే 7 ముఖాలు ఉన్న రుద్రాక్ష వేసుకుంటే లక్ష్మీదేవి వస్తుంది లేకపోతే ఈ ఒక ముఖం ఉన్న రుద్రాక్ష వేసుకుంటే చాలా మంచిదంట ఇలా రకరకాలుగా వింటున్నాం చూస్తున్నాం కూడా అసలు ఇవన్నీ నిజమే అంటారా అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉంది హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని పూర్తిగా తెలియకుండా దీన్ని యూట్యూబ్ నాలెడ్జ్ అంటారు ఇలా ఇప్పుడు ఉదాహరణకి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని తీసుకుంటే ఒక జాతకాన్ని తీసుకుంటే ఇందులో నవగ్రహాలతో కూడుకున్నది జ్యోతిష్యం ఈ నవగ్రహాల్లో 5 దుష్టగ్రహాలే ఉంటాయి అంటే మోర్ దాన్ హాఫ్ సో ఇది నాకు వర్తిస్తుంది ఇది నాకు ఇది ఎవరి కాళ్ళు దాన్ని ఆపాదించేసుకుంటే ఎవడు ఏమి చేయలేడు కానీ అలా ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు దీని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారు ఒక టేస్టీ ఫుడ్ వండుతారు ఇష్టం ఒక మంచి రుచికరమైన భోజనం వండుతారు ఈ రుచికరమైన భోజనం రుచిగా ఉండాలి అంటే అందులో ఏముండొచ్చు కాఫర్ ఉండవచ్చు ఫైబర్ ఉండవచ్చు ఆల్కహాల్ ఉండవచ్చు పాయిజన్ ఉండవచ్చు ఫైబర్ ఉంది ఇవన్నీ ఉండేదే రుచికరమైన ఆహారం ఇందులో పాయిజన్ ఉంది నువ్వు తింటే చనిపోతావని చెప్తే తప్పు ఇవన్నీ కలిస్తేనే రుచికరమైంది కాబట్టి దేన్ని విడదీయక్కర్లేదు సో అలా తీసి అలా చూసి రుద్రాక్ష ధారణ ఇది కరెక్ట్ కాదు మీకు సరైన రుద్రాక్ష ధారణ చేయడం అంటే ఒక నిష్ణాతుడి సలహా తీసుకొని వేసుకుంటే ఆయన ఖచ్చితంగా చెప్పగలడు గురువుగారు మీరు ఖచ్చితత్వం అని అన్నారు కదా అసలు ఖచ్చితత్వం అంటే ఏంటి అంటే ఖచ్చితంగా తెలుసుకొని వేసుకోవడం ఉదాహరణకి అంటే ఎవరి దగ్గర ఏం తీసుకోవాలి తెలుసుకొని వేసుకోవడం ఉదాహరణకి మీరు మెడికల్ షాప్కి వెళ్తే ఒక కుర్రాడు ఉంటాడు ఆ కుర్రాడు దగ్గరికి వెళ్ళి అనారోగ్యం ఉందని చెబితే ఇగో పొద్దున్నే వేసుకో మధ్యాహ్నం వేసుకో రాత్రి వేసుకో తగ్గిపోతుంది నీ అనారోగ్యం అని చెప్తాడు ఇది కరెక్ట్ కాదు దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి మీరు వెళితేనే ఆయన కరెక్ట్ గా చెప్తాడు నువ్వేం వేసుకోవాలో ఇది ఖచ్చితత్వం అంటే ఓకే సో మరి ఇలాంటి ఖచ్చితత్వం అంటే మాకు మీరు ఏం చెప్తారో తెలుసా ప్రతి మనిషి ఒకళ్ళు కోరుకుంటారు నేను ఆరోగ్యంగా ఉండాలి బాగా డబ్బు రావాలి అని చెప్పి ఇలా కామన్గా అందరికీ సెట్ అయ్యేటువంటి రుద్రాక్ష ఏంటి ఏ రుద్రాక్ష వేసుకున్నా బాగుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు జాతక పరంగా సరిపోయేదైతే ఇంకా బాగుంటుంది ముఖాలు పెరిగే కొద్దీ ఫలితాలు బాగుంటాయి అంటే ఇప్పుడు షణ్ముఖి రుద్రాక్ష 6 ముఖాలు ఉంటే నవముఖి రుద్రాక్ష అమ్మవారి స్వరూపం ఇంకొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అదే 12 ముఖాలు ఇంకా వైబ్రేషన్స్ పెరుగుతుంటాయి ముఖములు అనగా ఏమిటంటే పైనుంచి కింద వరకు ఏర్పడేటువంటి గీతలు అంటే రన్నింగ్ లైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనమాట రన్నింగ్ లైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆ రకంగా నడిచేవి ముఖాలు అవి ఎన్ని ఉంటే అన్ని ముఖాలు రుద్రాక్ష ఎన్ని ముఖాలు ఎక్కువ ఉంటే అన్ని వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో అందుకనే 21 ముఖాల రుద్రాక్ష వజ్రాల కంటే ఖరీదైంది ఇక సుమారు మామూలుగా 21 రుద్రాక్ష సుమారు ఎంత ఉండదు సార్ మీరు ఆ మాట చెప్పగా నాకు అడగాలనిపించింది ఇంతకీ దీని ఖరీదు ఎంత ఉంటుందా అని అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దు మనం అంటే ఆన్లైన్లో ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఎవరైనా ఆన్లైన్లో దాని అంటే నకిలీలు ఎలా ఉంటాయో తెలియజేయడం కోసం ఒక చిన్న ఉదాహరణ 21 ముఖాల రుద్రాక్ష ఖరీదు ఎంత అని మీరు అమెజాన్లో కానీ దేనిలో కానీ అడిగితే దాని ఖరీదు 21 ముఖాల ఖరీదు మీకు ఎంత కనిపిస్తుందంటే 200 రూపాయల దగ్గర నుంచి 15, 30, 40 వేల రూపాయల వరకు చూపిస్తారు ఇందులో రకరకాల సంస్థలు అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్క సప్లయర్ ఒక్కొక్క రేటు దాని అసలైన రుద్రాక్ష ప్రారంభ ధర 40 లక్షల రూపాయల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది ఇది మనకి అమెజాన్లో 500 రూపాయలు చూపించినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఇప్పుడు మీరు చెప్పండి ఆన్లైన్లో దొరికేవి ఏమిటి ఒక్క రుద్రాక్ష ఖరీదు 21 ముఖాలు అసలైంది మీరు సరిగ్గా గూగుల్ చేయండి 40 లక్షల రూపాయల ప్రారంభం 75 లక్షలు పెడితే మీకు మంచిది దొరుకుతుంది అంటే రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు ఇంత ఖరీదైన వేసుకోవాలా ఇంత ఖరీదుంటే ఎవరు వేసుకుంటారు సార్ ఎస్ అన్ని రుద్రాక్షలు అలా ఉండవు మామూలు కామన్ మ్యాన్కి అందుబాటులో చాలా తక్కువ ధరలో చాలా నెగ్లిజిబుల్ ప్రైస్లో ఉంటాయి సో నేను అడిగేది అరుదైనది అతి విలువైన దాని గురించి చెప్పాను రుద్రాక్షల్లో అరుదైనవి అతి విలువైనవి ఉన్నాయి మామూలువి ఉన్నాయి కామన్ మ్యాన్ సర్వసాధారణంగా కొనుక్కునే ఉంటాయి అలా అని అన్ని ఖరీదైనవే ఉండవు